ఖమ్మంలో అంకుర హాస్పిటల్స్ అట్లాగే ఆయు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 5K వాక్ ని ఏర్పాటు చేశారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ నుంచి అంకుర హాస్పిటల్ వరకు జరిగే యొక్క 5K వాక్ లో పెద్ద ఎత్తున డాక్టర్లు అట్లాగే ఐఎంఏ అట్లాగే ఐఏపీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు అంకుర హాస్పిటల్ చెందినటువంటి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. నిజంగా చెప్పండి మేడం, ఈ 5K వాక్ అనేది ఈ రోజు చేసినటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో ఏ అంశం మీద మీరు తెర మీద తీసుకొస్తారు? యాక్చువల్గా ఇది ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ కోసము, అంటే నెలలు నిండకుండానే డెలివరీ అయితే కనుక వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ అనేది ఫేస్ చేస్తారు. అండ్ వాళ్లే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా హౌ ఎమోషనల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎలాంటి స్ట్రగుల్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు అనేది యాజ్ ఏ గైనకాలజిస్ట్ అండ్ వీఆర్ ద పీడియాట్రిషియన్స్ ఆల్సో హియర్. సో మేము చూస్తూ ఉంటాం కాబట్టి దీనికి ఏంటంటే ఆ ప్రీమెచ్యూరిటీ గురించి అవేర్నెస్ కోసం, అంటే మనకి ఎలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ప్రెగ్నెన్సీలో కానీ ముందుగా ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఏమన్నా వాట్ ఆర్ ద కాజెస్, ప్రీమెచ్యూరిటీకి వల్ల జరిగే కాజెస్ని మనం ముందుగా ఐడెంటిఫై చేసి వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి ప్రీమెచ్యూరిటీని మనము ఇరాడికేట్ చేయొచ్చు, కొంతవరకు కూడా దాన్ని చేయొచ్చు. సో అలాంటి అవేర్నెస్ కోసం అని చెప్పేసి అండ్ వీ ఆల్సో మోటివేట్ ద పేరెంట్స్ ఆఫ్ ద ప్రీమెచ్యూరిటీ బేబీస్ లైక్ వీఆర్ హియర్ అని ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము ప్రీమెథాన్. ఖమ్మం అంకురాలో మీరు సీనియర్ గైనకాలజిస్ట్ గా ఉన్నారు, అనేక మంది సేవలు అందిస్తూ ఉన్నారు. అంకుర హాస్పిటల్ అంటే ఒక అతిపెద్ద వ్యవస్థ కలిగినటువంటి వైద్యశాల తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో నిజంగా ఇంత పెద్ద హాస్పిటల్లో మీరు పనిచేస్తున్నారు. దీన్ని అంటే ప్రజల్లో చిన్నపిల్లలు ప్రీమెచ్యూర్డ్ బేబీ మీద అవగాహన కల్పించడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి అంశాల్లో పేరెంట్స్ ఏ సూచనలు పాటించాలంటారు మీరు, ముఖ్యంగా ప్రీమెచ్యూర్డ్ బేబీ విషయంలో? అంటే ఫస్ట్ ఇది ప్రెగ్నెన్సీ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ప్రీమెచ్యూర్ బేబీ వచ్చిన తర్వాత కాకుండా అంతకంటే ముందు ప్రెగ్నెన్సీలో కేర్ తీసుకోవాలి. రొటీన్ యాంటీనేటల్ చెకప్స్ అనేవి ఉండాలి. డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్ టైంకి చెకప్స్ తీసుకోవటము, అంటే ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటే కనుక ఇన్వెస్టిగేషన్స్ ఉంటే చేయించుకోవటము యాజ్ పర్ ద గైనకాలజిస్ట్ అడ్వైస్. అండ్ ఏదన్నా కానీ అబ్నార్మాలిటీ మనం ఫైండ్ చేస్తే దానికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే లైక్ ఒక్కొక్కసారి గర్భసంచి మూతి అనేది చిన్నగా ఉండటము, నెల నిండకుండా డెలివరీ అయిపోవటము ఉంటుంది. సో దాన్ని ముందే మనం ఐడెంటిఫై చేసుకుంటే కనుక దానికి కుట్టు వేయించటము, లేదంటే దానికి సంబంధించిన ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది తీసుకోవటము, లేదంటే ఇన్ఫెక్షన్ ఏమన్నా చూస్తే కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకోవటము, ఇలాంటివి కనుక మనం చేస్తే దాన్ని మనము కొంతవరకు వీ కెన్ తగ్గించుకోవచ్చు ఇలాంటి ప్రీమెచ్యూర్ డెలివరీస్ అనేది. థ్యాంక్ యూ మేడం, కల్పన మేడం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు అదే అంకుర హాస్పిటల్లో సీనియర్ గైనకాలజిస్ట్ ఉన్న డాక్టర్ జ్యోత్స్న గారు కూడా మనతో పడినారు. చెప్పండి మేడం, ప్రీమెచ్యూర్డ్ బేబీ అవగాహన కల్పించడంలో మనం ఈరోజు 5K వాక్ చేస్తా ఉన్నాం, ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద? ఇంతమంది వచ్చి దీన్ని చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఈరోజు మనం ప్రజల్లో ఎలాంటి అంశం మీద మనం అవగాహన కల్పిస్తాం? ముఖ్యంగా ఈరోజు మనము ప్రీమెచ్యూర్ వరల్డ్ ప్రీమెచ్యూర్ డే. సో ప్రీమెచ్యూర్ బేబీస్ వల్ల ఎలా వస్తాయి, ఫస్ట్ వాట్ ఆర్ ద కాజెస్, అండ్ నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద అవగాహన కల్పించడానికి ఈ ప్రీమెచ్యూర్ డే. ఇలాంటి సామాజిక అంశాల్లో అంకుర హాస్పిటల్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో అంకుర హాస్పిటల్ తన యొక్క ప్రస్థానాన్ని ఎప్పుడు ముందు వరుసలో తీసుకొని వెళ్తా ఉంది. ఇలాంటి హాస్పిటల్ మీరు పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా పేరెంట్స్ కి మీరు ఇచ్చే సూచనల సలహాలు ఏంటి? పేరెంట్స్ కి అంటే మనము ఇందాక డాక్టర్ కల్పన చెప్పినట్లు యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో కొన్నిసార్లు మెడికల్ రీజన్స్ మదర్ని బేబీని కాపాడడానికి తప్పకుండా మనం ప్రీమెచ్యూర్ ప్రీమెచ్యూర్ డెలివరీ అన్నది చేయాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు అది ప్రివెంట్ చేయొచ్చు. మనము ప్రివెంట్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా రొటీన్ యాంటీనేటల్ చెకప్స్ ఫాలో అప్స్ ఉంటే ప్రివెంట్ చేసేదానికి కొంచెం అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్లీ మనం ఎందుకు చేస్తాము, టు సేవ్ మదర్ ఆర్ బేబీ. సో గ్యారంటీగా కొంతమంది అన్ని ప్రీమెచ్యూరిటీస్ అన్నవి ప్రివెంట్ చేయలేం కాబట్టి ప్రీమెచ్యూర్ బేబీస్ వచ్చినప్పుడు మన ఎస్పెషలీ అంకుర టీంలో ఎక్స్పర్టీస్, ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అంత ప్రీమెచ్యూర్ అంటే ఆల్మోస్ట్ 7వ నెలలో 700-800 గ్రామ్స్తో పుట్టినా కూడా వాళ్ళని ఎలా టేక్ కేర్ చేయాలి అన్నది మనకి ఎక్స్పర్టీస్ ఉంది, ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో పేరెంట్స్కి ఎలాంటి
ఇవి అంటే ట్రైన్ చేస్తారు. ఇంత ప్రీమెచ్యూర్ బేబీస్ మిల్క్ అన్నది బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయలేరు. సో బ్రెస్ట్ ఫీడింగ్కి ఎలా హెల్ప్ చేయాలి అండ్ స్పూన్ ఫీడింగ్ అవన్నీ కూడా పేరెంట్స్కి ట్రైన్ చేస్తారు. ఇట్ ఈస్ అ ప్రొలాంగ్డ్ ప్రాసెస్, ఒక రోజుతో అయిపోయేది కాదు. డాక్టర్స్ అండ్ పేరెంట్స్ కలిసి ఆ ప్రీమెచ్యూర్ బేబీస్ని మనము వెయిట్ గెయిన్ అయ్యేంత వరకు చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ జ్యోత్స్న మేడం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మరో గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రసన్న రెడ్డి గారు కూడా మనతో పాటు. చెప్పండి మేడం, ఈ రోజు మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాం, అందరినీ మీ హాస్పిటల్ ద్వారా అందరినీ దీంట్లో పార్టిసిపేట్ చేసేలా చేశారు. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇంకా హ్యూజ్ సక్సెస్ అండి. అంతేకాకుండా మా నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కానీ, ప్రీటర్మ్ డెలివరీస్ కానీ, వాటి అవుట్కమ్ కానీ చాలా చాలా ఇంప్రూవ్ అయింది ఓవర్ లాస్ట్ ఇయర్. అంకుర అంటేనే హై రిస్క్ అండ్ ఫీటల్ మెడిసిన్ ప్లస్ ప్రీటర్మ్స్ కి వాటికి స్పెషల్ అన్నమాట. ఆ బేబీస్ ని మేనేజ్ చేయడం కానీ, వాళ్ళ కేర్ ఇవ్వడంలో కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఖమ్మం ఇస్ అంకుర ఓన్లీ. ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారు అంకురాలో? మీరు సేవలు ఎప్పటి నుంచి అందిస్తా ఉన్నారు ఇక్కడ? అంకుర డే 1 నుంచి నేను ఇక్కడే ఉన్నానండి. సో బిగినింగ్ నుంచి చూస్తున్నాను. నా పర్సనల్ గా నా పేషెంట్ బేబీసే 769 grams బేబీ డెలివరీ అయితే అసలు నేనే రీఅష్యూర్ చేయలేకపోయాను. అలాంటిది మా టీమ్ చాలా బాగా చూసుకుని వాళ్ళకి ఎలా కేర్ ఇవ్వాలి, ఏంటి ప్రీటర్మ్ బేబీస్ ని ఎలా ఫీడ్ చేయాలి ఏంటని స్టెప్ బై స్టెప్ నేర్పించి ఆ పేరెంట్స్ ని హ్యాపీగా పంపించారు. సేవ్ చేశారు. అంతేకాకుండా హై రిస్క్ బేబీస్ కి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలాంటి కేసెస్ ట్రీట్ చేయడంలో అంకుర ఇస్ నెంబర్ 1. నిజంగా ఇది మనం ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది చాలా అవసరం ప్రజలకి. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు, అలాంటి పేరెంట్స్ పడే మానసిక సంఘర్షణ చాలా ఆవేదనగా ఉంటది. వాళ్ళ కుటుంబాల్లో మీరు సంతోషించారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా అనిపిస్తుంది. IVF తో కన్సీవ్ అయ్యి వెంటనే అలా ప్రీటర్మ్ డెలివరీ కొన్ని రీజన్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రీటర్మ్ డెలివరీ అయితే ఆ మదర్ పడే టార్చర్ కానీ, ఏమవుతుంది పోస్ట్ ఎలా ఉంటది ఏంటని ఇవన్నీ బాధపడతారు. కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది ఇచ్చే కేర్ కానీ. అంటే బేబీస్ అలా ఒక సిస్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ బేబీకి సపరేట్ కేర్ ఇస్తారు మన దగ్గర. అంతేకాకుండా డెలివరీ అయ్యాక కూడా మదర్ అండ్ ఫాదర్ కి వీళ్ళు ఎలా బాండ్ అవ్వాలి, ఎలా ఫీడ్ చేయాలనేది ఎవ్రీ స్టెప్ డీటెయిల్ గా ఉంటది మన దగ్గర. సో ఫైనల్ గా వెళ్లే వాళ్ళు కూడా ఒక మంచి నమ్మకంతో వెళ్తారు. ఇది డాక్టర్ ప్రసన్న రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా తల్లిదండ్రికి మనం నిజంగా పేరెంట్స్ కి మనం వాళ్ళ యొక్క ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయినప్పుడు కూడా మనం హై రిస్క్ తోటి మనం అంకుర హాస్పిటల్లో వారి బేబీని కాపాడి తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూశాను. అదే నిజంగా వైద్యురాలకు కానీ వైద్యుడికి కానీ నిజమైనటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ దానిని మేము సాధించాము అంకుర హాస్పిటల్లో ఖమ్మంలో అని చెప్పి ప్రసన్న రెడ్డి తెలియజేస్తున్నారు. ఇది ఖమ్మంలో 5K వాక్ సంబంధించిన తాజా సమాచారం.